హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 15ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ చారిటీ అనేది చేస్తుంది కదా, దాంట్లో 3 మిలియన్ అనేది పాట పాడుతుంది అన్నమాట ఆ రింగ్ కోసం. ఇంకా హీరోయిన్ అలా పాడేసరికి చుట్టుపక్కల జనాలందరూ అంతే అమౌంట్ ఎందుకు ఆ రింగ్ అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. మన హీరో ఏమీ అనలేక సైలెంట్గా అయితే ఉండిపోతాడనమాట. ఇంకా ఎలాగైతేనే మన హీరోయిన్ ఆ రింగ్ అయితే తీసుకొని వచ్చి ఇక ఫ్యాంగ్లీ దగ్గర అంటది, ఈ రింగ్ నాకు బాగుందా, చూడడానికి ఎలా ఉంది అని చెప్పి ఫ్యాంగ్లీని అడిగేసరికి ఫ్యాంగ్లీ కూడా చాలా అంటే చాలా బాగుంది అని అయితే చెప్తాదన్నమాట. అలా చెప్పేసరికి ఫ్యాంగ్లీ అయితే అంటది, ఓ నీకు ఈ రింగ్ బాగా నచ్చినట్టుంది అని చెప్పి ఈ రింగ్ కనుక నచ్చుంటే నేను ఇవ్వకపోదును, ఎందుకంటే ఇది నా వెడ్డింగ్ రింగ్ కదా, కానీ ఎంత కాస్ట్ అయితేనే నీకు ఇది నచ్చింది కదా, ఈ రింగ్ నీకే అని చెప్పి ఇంకా వెంటనే ఆ రింగ్ అనేది ఫ్యామిలీకి అయితే ఇస్తుందన్నమాట. ఇంకా ఫ్యామిలీ అయితే అయ్యో నాకేమీ అవసరం లేదు అని చెప్పినా సరే అయ్యో తీసుకోవాలి, ఇది నీకు షో ఆఫ్కి ఎక్స్క్యూజ్ కింద అనిపిస్తుంది. అయినా కొందరు ఏమనుకుంటారంటే డబ్బుతో దేన్నైనా వెలకట్టచ్చని అనుకుంటారు, కానీ జాలికి ఇలాంటివి ఏమీ పనికిరావు. కొందరు జాలిని ఇలాగే చూపిస్తారు రివార్డ్ రూపంలో. అందుకే నేను రివార్డ్ కాకుండా నిజమైన ఆస్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నా, తీసుకో అని చెప్పి అంటదన్నమాట. ఇలా మాట్లాడేసరికి హీరోకి ఎక్కడ తగలాలో అక్కడైతే తగులుతుంది. హీరో ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉండిపోతాడు. ఇంకా హీరో అయితే అంటాడనమాట, ఏమైంది నీకు అసలు అనగానే, ఇంకా ఏమైనా చెయ్యాలా, మీకు నచ్చినట్టు ఏమైనా చేయమంటే చెప్పండి చేస్తాను అని చెప్పి హీరోయిన్ అనేసరికి నీ లిమిట్ ఏంటో నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీరే చెప్పారు కదా ప్రజలందరూ ఉండేటప్పుడు మంచి కప్పుల్లాగా నవ్వుతూ కలిసి ఉండాలని చెప్పి, నేను నవ్వుతూనే ఉన్నాను, మీరు కూడా కొంచెం నవ్వండి, మర్చిపోయినట్టున్నారు షాక్ లో అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ న్యూ డిస్టెన్స్ ప్రాజెక్ట్ లో అయితే శంకుస్థాపన చేసి ఉంటారు కదా, ఇక్కడ టీవీలో అయితే దాని గురించి వేస్తూ ఉంటారు. ఇక్కడ హీరో హీరోయిన్ ఏదైతే మాట్లాడారో అదంతా టీవీలో చూసేసరికి ఇక్కడ ఇదే టీవీలో హీరోయిన్ వాళ్ళ నాన్నమ్మ గారు అయితే చూస్తారు. ఇంకా హీరోయిన్ హ్యాపీగా లేదని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నమ్మకి అయితే అనిపిస్తుంది. ఇంకా వెంటనే హీరోయిన్ కి ఫోన్ చేయాలని చెప్పి హీరోయిన్ కి అయితే ఫోన్ చేస్తారు. అప్పటికి హీరోయిన్ ఏడుస్తూ ఉంటదన్నమాట. ఇంకా నానమ్మ ఫోన్ చేయడంతో కళ్ళు అనేవి తుడుచుకొని ఇంకా నానమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నానమ్మ గారు అయితే అడుగుతారు, అమ్మ నువ్వు ఎలా ఉంటున్నావు, ఈ మధ్య బాగానే ఉంటున్నావా అని చెప్పి నానమ్మ గారు అడగడంతో హీరోయిన్ అయితే అంటది, ఏమైంది నానమ్మ, ఇంత సడన్ గా నువ్వు ఎందుకని నాకు ఫోన్ చేసి ఇలా అడుగుతున్నావు అని చెప్పి నానమ్మ అనేసరికి ఇంకా నానమ్మ అయితే అంటదన్నమాట, ఇప్పుడే నేను టీవీ పెట్టుకున్నానమ్మా, దాంట్లో నిన్ను అయితే చూశాను, నువ్వెందుకో తెలియదు ఆనందంగా లేవని అనిపించింది, నాకు కొంచెం దిగులుగా అనిపించింది, అంతా బాగానే ఉంది కదా, ఏమైనా సమస్య తల్లి అని చెప్పి నానమ్మ గారు హీరోయిన్ ని అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే బాధ అనేది కలిగి ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసు నీ కెరియర్లో నీకు చాలా కష్టాలు ఉంటాయని చెప్పి, కానీ నువ్వు దిగులు పడక తల్లి అని చెప్పి అనగానే నానమ్మ నేను రేపొద్దుట నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను సరేనా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి హీరోయిన్ నానమ్మకి అయితే చెప్పడంతో ఇంకా నానమ్మ కూడా సరే అంటది. నెక్స్ట్ డే హీరోయిన్ అయితే నానమ్మ దగ్గరికి వెళ్ళానని చెప్పి నానమ్మ దగ్గరికి అయితే వెళ్తాదన్నమాట. నానమ్మ అని చెప్పి ఎంత పిలిచినా నానమ్మ అయితే బయటికి రాదు. ఇంకప్పుడే పక్కింటి ఆవిడ అయితే వచ్చి మీ నానమ్మ నిన్న రాత్రి కళ్ళు తిరిగి పడిపోయింది, ఇంకా వెంటనే మీ పేరెంట్స్ అయితే వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పి హాస్పిటల్ అడ్రస్ అయితే చెప్తారన్నమాట. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నమ్మ కోసం పరిగెట్టుకొని అక్కడికి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇంకా అప్పటికి అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే ఉంటారు. నానమ్మకి ఏమైంది అని చెప్పి అడిగేసరికి నువ్వేమీ దిగులు పడకమ్మా, నానమ్మకి ఏదో హెల్త్ బాగోక కళ్ళు తిరిగి పడిపోయింది, కానీ కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల బాగానే ఉంది, నువ్వు దిగులు పడకు, ఇప్పుడు తన బాగానే ఉంది, కొంచెం రెస్ట్ అనేది కావాలంట, అలసిపోయిందంట అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు హీరోయిన్కి అయితే చెప్తారు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, సరే నేను నానమ్మ దగ్గర ఉంటాను కానీ మీరు ఇంటికైతే వెళ్ళండి, నేను నానమ్మని చూసుకుంటానులే అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా సరే అయితే మేము నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం, మేమైతే వెళ్తాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ ఇన్నర్ వాయిస్ అయితే మనకి వినిపిస్తుంది అనమాట, ఇలా ఉండే టైంలోనే నాకైతే తనకి డివోర్స్ ఇవ్వాలని చెప్పి అనిపించింది, నేను ఇంకా నిర్ణయించుకున్నాను హీరోకి డివోర్స్ అయితే ఇచ్చేస్తాను, ఇంకా నేను ఈ అబద్ధాన్ని దాచి ఇంత కష్టాన్ని అనుభవించలేకపోతున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే నానమ్మ అయితే అంటది, నీకెవరు చెప్పారు ఇలా జరిగిందని, ఎందుకంత త్వరగా వచ్చేసావు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇంకా హీరోయిన్ వెంటనే నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ నువ్వు లేచావా అని చెప్పి సరే కొన్ని వాటర్ తాగు అని చెప్పి నానమ్మకైతే వాటర్ అనేది తాగిపిస్తుంది. ఇంకా నానమ్మ అయితే అంటది, అవేమీ కాదు కానీ ఇదిగో నా దగ్గర కూర్చో, నీతో నేను మాట్లాడాలి, అయినా నిన్నేదో ఇబ్బంది పెడుతుందని నాకైతే అనిపిస్తుంది, నువ్వు ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా తల్లి, నాకు చెప్పొచ్చు కదరా, నువ్వు చెప్తేనే కదమ్మా నాకు తెలిసేది, ఏదైనా బాధపడితే నాకు చెప్పరా అని చెప్పి
హీరోయిన్ని అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, నిన్ను ఇంత దూరంలో వదిలేసి ఉండడం వల్ల నాకు ఎంతో బాధ కలుగుతుంది, దానివల్లే అలా ఉన్నాను, నేను వెంటనే సిటీకి అయితే తీసుకువెళ్ళిపోతానమ్మా అని చెప్పి అనడంతో నానమ్మ అయితే అంటది, లేదమ్మా, నేను ఇక్కడే బ్రతకడం అలవాటు పడ్డాను కదా, మళ్ళీ సిటీకి వచ్చి అవన్నీ అంటే నాకు చాలా కష్టమైపోతుంది తల్లి, నేను రాలేను అనగానే హీరోయిన్ అయితే అంటది, కావాలంటే నీ కోసం నేను మంచి ప్లేస్ని రెంట్కి తీసుకుంటా, అక్కడ గార్డెన్ ఉండేలా కూడా చూస్తాను, అప్పుడు నీకు మంచిగా కూడా ఉంటుంది నానమ్మ అని అనగానే నానమ్మ కూడా, సరే నాకు తెలుసు నువ్వు నా గురించి వరి అవుతున్నావని, సరే కానీ నువ్వు నా గురించి ఏమీ దిగులు పడక్కరా, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఒక్కదానివే అక్కడ ఉండి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు, మళ్ళీ నువ్వు ఇంతలా నా విషయంలో కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు సంతోషంగా ఉన్నావా, నేను అంతే సంతోషంగా ఉంటా, నువ్వు బాధపడితే నాకు అంతే బాధ కలుగుతుంది తల్లి, నువ్వేం చేయాలనుకుంటావో అదే నీ జీవితంలో చెయ్యి, నువ్వైతే బాధపడమాకు అనగానే, నీకు కూడా నేను చెప్తున్నా, నా గురించి నువ్వేమీ దిగులు పడకు, నేను చూసుకుంటాను కదా నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే హ్యాన్ అయితే హీరో దగ్గరికి వచ్చి, మీ ఆవిడ గురించి ఒక విషయం అయితే తెలిసింది, మీ ఆవిడైతే ఒక లాయర్ని కలుస్తుందంట డివోర్స్ ఇవ్వడానికి అని చెప్పి హీరోకి అయితే చెప్తాడనమాట. ఎందుకైనా మంచిది మనం కూడా వెంటనే డివోర్స్కి సంబంధించినంత వరకు పేపర్స్ అయితే రెడీ చేసుకొని జాగ్రత్తగా ఉంచడమే కరెక్ట్ అని చెప్పి హీరోతో అయితే అంటాడు. ఇదంతా విన్న హీరో అయితే అంటాడు, నాకు తెలిసినంత వరకు తను నాకు డివోర్స్ అయితే ఇవ్వదు, తను ఎంతో కష్టపడి తన కెరియర్ని బిల్డ్ చేసుకుంది, తన కెరియర్ని తను నాశనం చేసుకోవాలని అసలు అనుకోదు, నువ్వేమీ ఫర్దర్గా ఏమీ ప్రిపేర్ చేయక్కర్లేదు, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి అయితే హ్యాన్ని పంపించేస్తాడనమాట. సరే అని చెప్పి ఇంకా హ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హ్యాన్ వెళ్ళిపోగానే ఇక్కడ మన హీరో అయితే ఫుల్ షాక్లో ఉంటాడు, ఏంటి ఇది నాకు నిజంగానే డివోర్స్ ఇచ్చేస్తుందా ఏంటి, ఏమైంది దీనికి అని చెప్పి హీరో అయితే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు, హీరోయిన్ నిజంగా డివోర్స్ ఇస్తుందేమో అని చెప్పి. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఇంటికి వచ్చి అక్కడ డివోర్స్ అగ్రిమెంట్ అనేది పెడతాదన్నమాట. ఇది చూసిన మన హీరో ఏంద్రా బాబు ఇదంతా అని అనుకుంటాడు. మన హీరోయిన్ అయితే ఇంకా మన ఇద్దరం విడాకులు తీసుకుందాం అని చెప్పి ముఖం మీద అయితే చెప్పేస్తుంది. లాస్ట్ టైమే నేను అంతా క్లారిటీగా అయితే చెప్పాను, నీకు అది ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగచ్చు కదా, నేను నీకు క్లారిటీగా చెప్తాను, ఏమైంది అసలు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నాకు ఏమీ అక్కర్లేదని అనిపిస్తుంది, అందుకే నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వేమిచ్చినా నాకు అక్కర్లేదు అని అనగానే హీరో అయితే అంటాడు, ఒక్కసారి మనకి విడాకులు అయిపోయాక నువ్వు లగ్జరియస్ కార్లో విల్లాస్లో ఎక్కడా ఉండలేవు, ఇప్పటి వరకు నువ్వు ఏ సుఖమైతే అనుభవించావో అది నీకైతే దక్కదు, మరి ఇప్పుడే చెప్తున్నా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఏదైతే ఇచ్చావో నిజానికి అది నాదైతే కాదు, నాది కాలేంది నా దగ్గర ఉంచుకోవాలని నేను ఎప్పటికీ అనుకోను, నాకు అవేమీ అవసరం లేదు, నాకు విడాకులు అనేది ఇచ్చే అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి హీరోకి చాలా కోపం అయితే వస్తుంది. ఇంకా హీరో అయితే అంటాడు, సరే నువ్వు నీ కెరియర్ గురించి ఏమైనా ఆలోచించావా, ఇప్పుడే నువ్వు కెరియర్లో పైకి వస్తున్నావు, కావాలంటే ఇప్పుడే మిస్టర్ జావుకి అయితే చెప్తా ఆ పొజిషన్ నుంచి నిన్ను తీసేయమని, మెసేజ్ అనేది పంపమంటావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడనమాట. నేను పంపనా వద్దా అని చెప్పి ఆ మాటకి హీరోయిన్ అయితే వెంటనే ఫ్రాంక్లిన్కి అయితే కాల్ చేస్తుంది. ఇంకా కాల్ కూడా రికార్డ్ చేద్దామని చెప్పి అక్కడే ఉన్న రికార్డర్ అయితే కూడా ఆన్ చేస్తుంది అనమాట. ఇంకా వెంటనే ఫ్రాంక్లిన్ అయితే కాల్ అనేది ఆన్సర్ చేస్తుంది. ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి హీరోకి ఏమాత్రం అర్థమవుదు. ఫ్రాంక్లిన్ అయితే ఏంటి అని చెప్పిన వెంటనే హీరోయిన్ అయితే అంటది, నీకు ఇప్పుడే నేను వార్నింగ్ ఇస్తున్నాను, నా హస్బెండ్ని ఇంకోసారి కనుక నువ్వు హెరాస్ చేసావంటే మామూలుగా ఉండదు, ఇప్పటి వరకు చెప్పు చూశాను అంతవరకు చెప్పలేను అని అనగానే, నువ్వెవరు నాకు ఆర్డర్ ఇవ్వడానికి, నీకు నేను ఫ్రాంక్గా ప్రతి ఒక్క నిజం అనేది చెప్పాను, హీరోకి తమ్ముడు కాదు ఉంది కొడుకు, అది కూడా ఇల్లీగల్ చైల్డ్, మా అక్కకి తనకి పుట్టినాడని, హోన్ చాంగ్ అసలైన తండ్రి ఎవరో కాదు హోమింగే, అయినా సరే నీకింత నిజాయితీగా నిజం చెప్పినా సరే ఎందుకని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు, అయినా సరే నీకు చెప్పాను కదా నేను తన పిన్నిని, హీరోని పెళ్లి చేసుకుంటే అమ్మలాగా నేనే వాడిని చూసుకోగలను అనగానే హీరోయిన్ అయితే ఫోన్ అనేది కట్ చేసేస్తుంది అనమాట. ఇంకా హీరోతో అయితే అంటది, నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా, ఆల్రెడీ నేను ఇదంతా రికార్డ్ చేసి ఉంచాను, తను ఏం మాట్లాడిందో, ఇప్పుడు కనుక ఇది నేను పబ్లిక్లో పెడితే నీకే ఎంత కష్టం వస్తుందో ఆలోచించుకో, అర్థమవుతుంది కదా, సరే నువ్వు నాకు సిగ్నేచర్ అనేవి చేసి పంపించు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు ఇలాగే నిర్ణయం అనేది చేసుకుంటున్నావా, సరే మనం డివోర్స్ ప్రొసీజర్ అనేది చేసుకుందాం, కానీ అప్పటి వరకు మనకి కొంచెం టైం ఉంది, అప్పటి వరకు మనం భార్యాభర్తలమే కదా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, సరే రేపొద్దుట మనం సివిల్ బ్యూరోలో అయితే కలుద్దాం, 8ంటికి కరెక్ట్గా మీకు నేను అడ్రస్ కూడా పెడతాను సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరోకి ఏం చేయాలో ఏంటో కూడా అర్థమవుదు. హీరోయిన్ అయితే అంత ఖచ్చితంగా డివోర్స్ అయితే ఇవ్వాలని చెప్పి అనుకుంటుందని హీరోకి అయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు. ఇంకా మన హీరోయిన్ అయితే కొత్తగా ఒక ఇల్లు కూడా చూసుకుంటుంది. ఇంకా తనైతే తన న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని చెప్పి కొత్తగా అయితే ఇల్లు చూసుకొని అక్కడికైతే షిఫ్ట్ అవుతుంది. మన హీరోకి చాలా కోపం అనేది వచ్చి వాళ్ళిద్దరు మ్యారేజ్ పోస్ట్ అయితే ఉంటుంది కదా, అది కనబడకుండా వేరే
వేరే పోస్ట్ అయితే అడ్డంగా అయితే పెట్టేస్తాడనమాట. హీరోయిన్ అసలు గుర్తు రాకుండా ఉండాలని చెప్పి ఇక్కడ మనకి క్యూలింగ్ అయితే చూపిస్తారు. ఇక్కడ క్యూలింగ్ అయితే యూమింగ్ ఇంటికి వెళ్ళేసరికి యూమింగ్ అయితే బెలూన్స్ అనేవి ఊదుతాడు. ఏమైంది అని అనగానే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, రేపొద్దుట సర్జరీ ఉంది అని చెప్పి అంటాడు. ఓహో రేపు సర్జరీ ఉందని చెప్పి ఇంత టెన్షన్ పడుతున్నావా, ఎందుకు అంత స్ట్రెస్, పద బయటికి తీసుకెళ్తా అని చెప్పి ఇంకా యూమింగ్ అయితే తీసుకెళ్తుంది. యూమింగ్ తో పాటు తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ నా ట్రీట్, ఏ బొమ్మ కావాలంటే అది చూస్ చేసుకో అనగానే యూమింగ్ కూడా చూస్ చేసుకుంటాడనమాట. వాళ్ళిద్దరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్కూటీ మీద తీసుకువెళ్ళగానే యూమింగ్ అయితే చెప్తాడు, ఈరోజు నేను చాలా అంటే చాలా రిలాక్స్ అయ్యాను, అది కేవలం నీ వల్లనే. నేను ఇప్పుడు సర్జరీ అనేది బాగా చేస్తాను, హ్యాండిల్ కూడా చేయగలను అనగానే హుర్రే అని చెప్పి తను కూడా అంటదన్నమాట. అలా ఇద్దరు హ్యాపీగా కూడా ఉంటారు. ఇక్కడ మనకి సన్ అయితే చూపిస్తారు. సన్ అయితే వాళ్ళ అమ్మ తనకి హెల్ప్ చేయట్లేదని, వాళ్ళ అమ్మ ఆస్తుల్లో తనకు కూడా వాటా ఉందని చెప్పి ఇక్కడ ఒక లాయర్ని అయితే మీట్ అవుతుంది. ఎలాగైనా నాకు ఆస్తు వచ్చేలాగా చూడండి అని చెప్పి అప్పుడే అక్కడ హీరోయిన్ అయితే ఒక లాయర్తో ఉండడం చూస్తుంది అనమాట. హీరోయిన్ ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి తన పక్కన ఉన్న లాయర్ని అయితే అడుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి లాయర్తో వెళ్ళింది కదా, తను ఏ లాయరో నాకు చెప్పగలరా అని చెప్పి అడగగానే అతనైతే చెప్తాడు, అతను డివోర్స్ ఇప్పించే లాయర్ అండ్ తను చాలా స్పెషలిస్ట్ కూడా డివోర్స్ ఇప్పించడంలో అని చెప్పి అనగానే ఇక్కడ అయితే సునికి అంత అర్థమైపోద్ది హీరోయిన్ తన హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకోబోతుందని. ఇంకా వెంటనే తన అసిస్టెంట్కి అయితే చెప్పి ఆఫీస్లో అయితే అదంతా రూమర్స్ కింద స్ప్రెడ్ చేయమని అయితే చెప్తాదన్నమాట. ఇంకా తన అసిస్టెంట్ చెప్పడమే తక్కువ, ఇంకా అందరికీ అయితే స్ప్రెడ్ చేస్తుంది హీరోయిన్ అయితే డివోర్స్ చేసుకోబోతుంది తన హస్బెండ్తో అని చెప్పి. ఫ్యామిలీ దగ్గరికి హీరో అయితే వస్తాడు. హోమింగ్ వచ్చావా అని అనేసరికి ఇక్కడ హీరో అయితే అంటాడు, మీ నాన్నగారు ఎక్కడ, మీ నాన్నగారే కదా నన్ను పిలిచింది అని అనగానే ఇక్కడ అయితే ఫ్యామిలీ అంటదన్నమాట, మా నాన్నగారేమి నిన్ను పిలవలేదు, నేను మా నాన్నగారు అసిస్టెంట్ని అయితే హెల్ప్ అడిగాను, అతన్నైతే మా నాన్నగారు పిలిచినట్టు పిల్లమని చెప్పాను, ఎందుకంటే నువ్వు నాకు ఏమాత్రం రిప్లై గానీ ఇవ్వట్లేదు కదా, కాల్ కూడా ఆన్సర్ చేయట్లా అనగానే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన వెనకాలైతే ఇక్కడ ఫ్యామిలీ వెళ్తుంది. ఎందుకని నువ్వు అస్తమాట్లు ఇలాగే ప్రవర్తిస్తావు, అయినా నేను విన్నాను నువ్వు హీరోయిన్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నాకైతే చాలా మంది చెప్పారు అని చెప్పి అనగానే హీరో అయితే అక్కడికి ఆగిపోతాడనమాట. ఇంకా అలా ఆగిపోగానే ఇక్కడైతే ఫ్యామిలీ అయితే అంటది, నేను ఆల్రెడీ నీకు చెప్పాను ఆమె నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించినట్టు నటిస్తుందని చెప్పి, ఆమె నీ డబ్బుని ఆటలు మాత్రమే ప్రేమిస్తుంది, అంతకు మించి ఏమీ లేదు, తను ఏమనుకుందంటే నిన్ను కంట్రోల్ చేద్దామనుకుంది, కానీ తనకు అర్థమైంది తను నిన్ను కంట్రోల్ చేయలేదని, అందుకే ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని చెప్పి ఎస్కేప్ అయితే అయిపోయింది. కేవలం నేను ఒక్కదాన్ని నిన్ను నిజాయితీగా ప్రేమించాను, నా అంత ప్రేమ ఎవరు నిన్ను ప్రేమించలేరు, ఇప్పటికైనా అర్థం చేసుకో అనేసరికి అక్కడికి హీరోయిన్ అయితే వస్తుందన్నమాట తన వర్క్ పెన్ మీద. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వీళ్ళిద్దరిని చూస్తుంది. ఇంకా హీరోయిన్ ఉందని చెప్పి హీరో హ్యాండ్ గట్టిగా అయితే పట్టుకుని ఉంటుందన్నమాట ఫ్యామిలీ. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి అండ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి హీరో వంక కోపంగా చూసి ఫ్యామిలీని అయితే చెంప మీద ఒక్కటైతే పీకుతుంది. దెబ్బకి ఫ్యామిలీకి అయితే చాలా కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేకపోతుంది. హీరోయిన్ అయితే అంటది, ఇంకా నా చేతికి ఈ రింగ్ అనేది ఉంది, ఇంకా మాకు విడాకులు అనేది అవ్వాల, మాకు విడాకులు అవ్వక ముందే నువ్వు ఇలా చేస్తే నువ్వు బయట ఆడదానం అవుతావు అండ్ మీ ఇద్దరికి ఎఫేర్ ఉన్నట్టు కూడా అవుతుంది, ఆలోచించుకొని ప్రవర్తించు, నీ పరువు నువ్వే తీసుకోకు అని చెప్పి అంటదన్నమాట. అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ అయితే ఫ్యామిలీ అడుగుతుంది హీరోని, తను నన్ను అలా కొడుతున్నా నువ్వెందుకని తన్ని ఆపలేదు, అసలు నీకేమైనా అనిపిస్తలేదా అని అనగానే తను చెప్పింది కరెక్టే కదా, మేమిద్దరం భార్యాభర్తలం, 1,00,000 గొడవలు అనేవి అవుతాయి, మధ్యలో నీలాంటి వాళ్ళు రాకూడదు, అయినా ఎవరు చెప్పారు మేము విడాకులు తీసుకుంటున్నామని, అయినా మాకు విడాకులు అనేవి ఏమీ జరగట్లేదు, కొంచెం నువ్వు అదుపులో పెట్టుకో నోరనేది అని అనగానే ఇక్కడ ఫ్యామిలీ అంటది, ఆ పిల్ల నేను బయట దాన్ని అని ఉంది, ఎలా బయట దాన్ని అవుతాను అని అనగానే నువ్వెందుకు బయట దాని అవుతావు, నువ్వు ఫ్యామిలీకి సంబంధించిన దానివి, బయట దానివి అయితే కాదు, నువ్వు దాని గురించి ఆలోచించుకు, కానీ నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ అప్పుడే హీరోయిన్ దగ్గరికి అయితే సూ అయితే వస్తుందన్నమాట. సూ అయితే వచ్చి, నేను విన్నాను మీ ఇద్దరికి విడాకులు అవుతుందంట కదా, ఈ విషయం అందరి దగ్గర స్ప్రెడ్ అయితే అయ్యింది, ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల నీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని ఇప్పుడు నా వైపుకి అయితే వచ్చేస్తున్నాయి, ఇప్పటికైనా ఆలోచించుకో అనగానే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నాకు అర్థం కాకపోయినా ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు ఏంటి అని అడగగానే, నీకు అర్థం కావట్లేదా, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే నీ క్యాపబిలిటీతో సంపాదించాను అనుకుంటున్నావో అది నీ క్యాపబిలిటీ అయితే కాదు, జస్ట్ నీ హస్బెండ్ కనెక్షన్స్ అనేవి వాడుకొని నీకైతే ఆపర్చునిటీస్ వచ్చినాయి, నీకంటూ ఓన్గా రెస్పెక్ట్ అనేది కూడా లేదు, అది కూడా నీ హస్బెండ్ని చూసి మాత్రమే నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నీకంటూ ఓన్ క్యాపబిలిటీతో సంపాదించుకున్న జాబ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నీ స్థానం అనేది, అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ సూ అయితే అంటదన్నమాట. ఇంకా సూ అలా మాటలని అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్కి కూడా బాధ అనేది కలుగుతుంది, నిజమే కదా తన హస్బెండ్ హెల్ప్ చేయడం వల్లే ఇదంతా వచ్చింది అని చెప్పి తనైతే అనుకుంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే డైరెక్టర్ పిలిచాడని వెళ్ళేసరికి డైరెక్టర్ అయితే అంటాడనమాట, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫేక్ అని చెప్పి ఎవరో కానీ కాల్ చేసి నాకు చెప్పారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి హీరోయిన్ని అడిగేగానే హీరోయిన్ అయితే అంటది, నేను ఈ జాబ్కి రిజైన్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ డైరెక్టర్ అయితే అంటాడు, ఏమైందమ్మా నేనేమైనా ఇబ్బంది పెట్టానా ఏంటి అని అనగానే, లేదు నేనే చాలా అలసిపోయాను, దీంతో నా హస్బెండ్
హస్బెండ్కి ఎలాంటి సంబంధం లేదు, నేను చాలా అంటే చాలా అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా, నేను రిజైన్ చేసేస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా తన థింగ్స్ అన్నీ ప్యాక్ అయితే చేసేసుకుంటుంది. ఇంకా తన జాబ్ కూడా రిజైన్ చేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.